చెప్పండి, ఎలా అనిపిస్తుంది నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇంటి పట్టాలు? నారా లోకేష్ గారు మాకు ఆయన మడం తిప్పకుండా మాకు మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఆయనకి అసలు మేము రెండోసారి నమ్మాం. మొదటిసారి నమ్మలా, రెండోసారి నమ్మి ఆయన్ని లక్ష మెజార్టీతో గెలిపించాలని అనుకున్నాము. కానీ లక్షకి కొద్దిగా తగ్గింది. దానికి మేము బాధపడుతున్నాం. ఈయన వాళ్ళ నాన్నగారు కుప్పంలో ఎలా అయితే ఉన్నారో అలాగ మా మంగళగిరి నియోజకవర్గానికి వేరే క్యాస్ట్ వాళ్ళు రాకుండా ఈయన గారే ఉండి మాకు మా తరం తర్వాత మా పిల్లలకి ఈయనే అధినేతగా ఉంటే మేము చాలా సంతోషపడతాము. మా మంగళగిరి కానీ మా ఆంధ్రప్రదేశ్ కానీ బాగా అభివృద్ధి పదంలోకి వస్తుందని మేము శాశ్వతంగా నమ్ముతున్నాం. చాలా బాగా చేశారండి. అందరూ అనుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు లోకేష్ బాబు. అసలు ప్రతిదీ బస్సు దగ్గర నుండి అన్నీ బాగా జరిగినాయి అని అందరూ బాగా చెప్పుకుంటున్నారు. ఈ రోజు కార్యక్రమం చాలా బాగుంది. నిన్న కార్యక్రమం కూడా బాగుందని అందరు చెప్పుకుంటున్నారు. సొంత ఇల్లు అనేది పట్టా అనేది ఇస్తున్నారు. అది చాలా బాగుంది. పట్టా ఉంది. అవును, ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ ఈ రోజు నిలబెట్టారు స్వామి. కానీ ఇంకా బాగా చేశారు, బాగుంది. గెలిచిన 2 ఏళ్లలోనే చెప్పిన హామీ నిలబెట్టుకుంటారని ఊహించాం స్వామి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట నెరవేర్చారు. ద్వారకా నగర్ మాది. మేము ద్వారకా నగర్ మంగళగిరిలో 15 ఏళ్ళు ఉంటున్నాం. 4 గవర్నమెంట్లు ఇప్పటికీ ఎమ్మెల్యేలు మారారు. కానీ విమర్శించడం కాదు కానీ ఇంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు మాత్రం సూపర్ డూపర్ లోకేష్ బాబు. సో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఈ పట్టాలు ఇవ్వటం ఒకటి, అన్ని అరేంజ్మెంట్ కూడా బాగా చక్కగా ఉంది. అంటే మీరు ఎంతకాలం నుంచి మంగళగిరిలో ఉంటున్నారు? మేము ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల నుంచి కూడా మేము డీగేట్ పట్టా ఏమైద్దాం అనుకున్నాము. సరే లోకేష్ గారు సినిమా చేసుకుని చేశారు. అంటే ఎన్నికలప్పుడు వచ్చారు, ఆయన చెప్పారు. ఎన్నికల్లో రకరకాలుగా వస్తారు, ఓట్ల కోసం రకరకాలు చెప్తారు. మరి గెలిచిన 2 ఏళ్లలోనే ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. ఓకే. ఎలా అనిపిస్తుంది మీకు ఇచ్చిన హామీ? సంతోషంగా, చాలా బాగా హ్యాపీగా ఉంది. మీకంటూ పట్టా ఉంది ఇప్పుడు. అవును, హ్యాపీగా మీరు గుండెల మీద చేసుకుని పోడికినంత ప్రశాంతంగా. సో మీకు సంతోషంగా ఉంది? చాలా సంతోషం. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ముందుగా? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నేను ఒక సంవత్సరం పాపప్పుడు ఇక్కడికి వచ్చాం, మంగళగిరి కొత్తపేట. అప్పటి నుండి ఇప్పుడు దాకా మేము ఇక్కడ తహసీల్దార్ గారి ఆఫీస్లో, అక్కడ రిజిస్టార్ గారి ఆఫీస్లో మేము లెటర్లు పెట్టడం జరిగిందండి ఇంటి పట్టా గురించి. ఆ పట్టా కాగితాలు మరి రేడియోలో కూడా, టీవీలో కూడా వచ్చినప్పుడు మేము దాని గురించి అడిగాము. ఫోన్ చేసి అడగటం జరిగింది, ఇస్తామని అన్నారు డిఓ గారు అనుకుంటా. ఆయన ఆర్డీఓ గారు. ఇంతకాలం ఇన్ని ప్రభుత్వాలు మారినాయి. అవునండి, తెలియదు. అవును. ఎన్నికల ముందు చాలా హ్యాపీగా ఉందండి. ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, అలాగే నెరవేర్చుకున్నారు ఆయన. ఎన్నికల ముందు వచ్చారు, హామీ ఇచ్చారు. అవునవును, వెళ్ళిపోతా ఉంటారు. ఈ రోజు నిలబెట్టుకున్నారు ఆయన. నేను పుట్టి 50 సంవత్సరాలు ఈ ఊర్లో ఎటువంటి జటిలమైన సమస్యని తీర్చిన వాళ్ళు ఎవరు లేరు. దీన్ని ఛాలెంజింగ్గా తీసుకొని లోకేష్ అన్న దాన్ని సొల్యూషన్ ఇచ్చినందుకు అవునవును చాలా హ్యాపీగా ఉంది. కొన్ని ఇంకా దశాబ్దాలుగా మనకి పరిపాలన సాగించాలని కోరుకుంటున్నాం. అవునవును, చాలా హ్యాపీ. సో మరి నారా లోకేష్ గురించి ఒక మాట ఏం చెప్తారంటే, ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి, నిలబెట్టుకున్నారు కాబట్టి ముందుగా హామీని. లోకేష్ అన్నకి ఇప్పుడు వచ్చిన మెజారిటీకి డబల్ రావాలని, ఇంకా మనకి దశాబ్దాలు మనకి ఇంకా సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. 40 సంవత్సరాల నుంచి మాకు రాలేదు పట్టాలు ఇవన్నీ. ఇప్పుడు చాలా హెల్ప్ చేశారు. ఈ గవర్నమెంట్ చేసింది సార్. బాగా సంతోషంగా ఉందండి మాకు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు మా సొంత ఇంట్లో పని అయినట్టు అయింది. చాలు. ఓకే బాగుందండి, బాగుంది. ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముందండి, బాగుంది. ప్రస్తుతానికి అంత బాగానే ఉంది, అంత బాగానే ఉంటుంది. ముందు కూడా అతన్ని పిలుస్తాడని ఆశిస్తున్నాము. నమస్తే. ముందుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ. ఎవరైనా సంతోషపడతారు కదా. ఎప్పుడో ఇవాళ పట్టాలు
కానీ ఇప్పుడు పట్టాలని అంటే సంతోషం. సో మీరు ఎన్నో ప్రభుత్వాలు చూసుంటారు, ఎమ్మెల్యేలు చూసుంటారు. అవునవును. ఈ రోజు కళ అనేది సామాన్యుడి కళది, అందుకనే ప్రజలు అంత ఆనందంగా ఉన్నారు. అంటే ఎన్నికల ముందు వచ్చారు, హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు, ఓట్ల కోసం వస్తే ఇచ్చారు ఓకే, బట్ ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత 2 ఏళ్లలోనే నిలబెట్టుకున్నారు ఆయన. ఎలా అనిపిస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం? గొప్పతనమే కదా అది. ఇట్ ఈస్ గ్రేట్. ఎవరి పేరు మీద వచ్చింది బాబాయ్ పట్ట? ఇది అంటే మా మదర్ పేరు మీద, అమ్మగారి పేరు మీద. సో బట్టలు కూడా పెట్టి పంపిస్తారు తోబుట్టు లాగా. ఏం చెప్తారు మరి నారా లోకేష్ గారి గురించి? వెరీ హ్యాపీ. ఇంకా బాగా సంతోషంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి, ఎక్కువ కాలం హ్యాపీ అంటే మోర్ దాన్ 100 జీవించాలి. బై గాడ్స్ గ్రేస్. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్, అసలు బాగా చేస్తున్నారు లోకేష్ గారు. దానిలో భాగంగానే ఇది కూడా నెంబర్ 1గా చేశారు. మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవడం కానీ, అసలు మడం తిప్పడం కానీ అస్సలు లేదు. మిగిలిన గవర్నమెంట్లు మామూలుగా చెప్తుంటారు ఏంటి మాట తప్పం మడం తిప్పం అని, అన్నీ ఆ రకంగా కాదు. ఈ మాటలు చెప్పకుండా మాట తప్పడం కానీ మడం తిప్పడం కానీ ఉండదు లోకేష్ గారి దగ్గర. అది అసలు మెచ్చుకోవాల్సిన విషయం. మాకు ఇది అసలు ఎన్నో సంవత్సరాలు కాదు, 70 ఏళ్ళ నుంచి ఇది మా పరిస్థితి. ఇవాళది కాదు ఈ ప్రాబ్లం. 70 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాము. ఈ 70 ఏళ్ళలో ఎన్నో గవర్నమెంట్లు మారుతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్, మా తాతగారు కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఆయన పోరాడాడు, తర్వాత మేము పోరాడుకున్నాం. ఎవరు చేసినా కానీ ఇంతవరకు ఈ సమస్య ఒక సొల్యూషన్ తీసుకురాలేకపోయారు. సార్ చెప్పండి, నారా లోకేష్ గారి చేతుల మీదుగా పట్ట అందుకున్నారు. బాగుంది సార్, హ్యాపీగా ఉంది. ఎన్ని సంవత్సరాలు అయితే దానికి పట్టాలి? మాకు పట్టలేదు, ఒక 20 సంవత్సరాలు అవుతుంది. సో 20 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా చేయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంకా మనకి మాట్లాడతాం రాదు అసలు. ఆయన పనితీరు ఎలా ఉందంటున్నారు? బాగానే ఉంది. మంత్రిగా ఏం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే ఉంది కూటమి ప్రభుత్వం. అది ఓకే. ఇంట్లో వాళ్ళకి పెట్టినట్టుగా బట్టలు పెట్టి మరి భోజనం పెట్టి మరి హ్యాపీగా ఉంది. ఓకే సరే.